నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై వన్యపొడిలో దాడి, కారు ధ్వంసం చేసిన దుండగులు. తనపై దాడికి జనసేన పార్టీకి సంబంధం లేదని ఆందోళనకారులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వర్మ. ఈనాడు రామోజీ సంస్థల అధినేత రామోజీరావు మృతికి కాకినాడ జర్నలిస్టులు సంతాపం. పత్రికా రంగానికి, తెలుగు భాషకు రామోజీ చేసిన సేవలను కొనియాడుతూ ఘన నివాళి. కాకినాడలో ఘనంగా ప్రపంచ సముద్ర దినోత్సవం. రామచంద్రాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రేడియో అలా 90.8 FM మలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీచ్ పరిశుభ్రత. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో తుమ్మలపల్లి రమేష్ జగ్గంపేటలోని రావులమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి మెయిన్ రోడ్ పొరవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట మెయిన్ రోడ్లో భారీ కేక్ను కట్ చేసి బాణసంచా కాలుస్తూ అభిమానులకు స్వీట్లు తినిపించి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తుమ్మలపల్లి రమేష్ గారి నాయకత్వం, 64 స్థానాల్లో ఓటేసి గెలిపించిన ప్రజానీకాన్ని అందరికీ కూడా గారి నాయకత్వం, తుమ్మలపల్లి రమేష్ గారి నాయకత్వం. పార్టీని రోజు రోజుకి అభివృద్ధి చేసినటువంటి మన తుమ్మలపల్లి రమేష్ గారికి మన అందరి తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమానికి తరిమికొట్టి మంచి ఫలితాలు వచ్చే విధంగా మనం ఎన్డీఏ కూటమిని ఎంపిక చేసుకోవటం మనం అందరూ చేసినటువంటి మహా అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు కానీ, మరి అలాగే రమేష్ గారు కానీ అందరూ కూడా మనకి ఎదురుండి చక్కగా కార్యక్రమం చేశారు. మనం అంతా కష్టపడి పనిచేసాం. 52,000 మెజార్టీ రావటం అంటే ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన నాయకులు ఆశీర్ భద్రం గారికి, అబ్బుల్ రాజు గారికి, అలాగే తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కష్టం ఒక పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము మా జన సైనికులు ఎంతో కష్టపడి ఈ విజయానికి కృషి చేసాం. అలాగే మా నాయకుడు ఏది చెప్తే అదే చేసే విధానంగా మా జన సైనికులందరికీ శిరసు వంచి నమస్కారం చెప్తున్నాను. నమస్తే. ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో రామచంద్రాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రేడియో అలా 90.8 FM మలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కాకినాడ ఎన్టీఆర్ బీచ్ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ జె నరసింహనాయక్ బీచ్ పరిశుభ్రత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మాట్లాడుతూ, సాగరం బాగుంటేనే సకల జీవరాశులు బాగుంటాయనే విషయాన్ని విస్మరించరాదని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ తదితర వ్యర్థాలతో సముద్రాలను కలుషితం చేయడం వలన పర్యావరణ సమతుల్యత సర్వనాశనమవుతుందన్నారు. రెడ్ క్రాస్ కాకినాడ జిల్లా శాఖ చైర్మన్ వైడి రామారావు, హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ ప్రాజెక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎన్ మూర్తి, ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా కాకినాడ చాప్టర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ, అవగాహన రాహిత్యంతో సముద్రాలతో పాటు తీర ప్రాంతాలను కాలుష్య కారకాలుగా మార్చడం వలన విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహనకు యువతలో చైతన్యం రావాలని ఆకాంక్షించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ కాదా వెంకటరమణ మాట్లాడుతూ ప్రకృతిలో మనకు లభిస్తున్న ప్రాణవాయువు 170% సముద్రాల్లో జీవించే అల్గేలా వలన మనకు లభిస్తుందని తెలిపారు. సముద్ర జలాలలో వ్యర్థాలను విడుదల చేయడం వలన సముద్రంలో జీవించే జీవరాశులు అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రముఖ సామాజికవేత్త వక్కలంక రామకృష్ణ మాట్లాడుతూ సముద్రాలలో వ్యర్థాలు కలవకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సముద్రాల పరిరక్షణకు సమిష్టి కృషి అవసరమని అన్నారు. విశ్రాంత జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ డివివి సత్యనారాయణ వీరు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంవీఆర్ ఫణీంద్ర, రామచంద్రాపురం ప్రభుత్వ కళాశాల కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ డాక్టర్ శోభారాణి, కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు డాక్టర్ ఎం పాండురంగారావు, డాక్టర్ ఎం కృష్ణారావు, జి పావని, సామాజిక కార్యకర్త అల్లూరి సురేంద్ర, ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు. సముద్ర పరిరక్షణలో భాగంగా రేడియో అలవారు ఇతర స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి నిర్వహిస్తున్న వారందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఎకలాజికల్ బ్యాలెన్స్ చాలా తప్పుతుందని అందరి శాస్త్రవేత్తల అభిప్రాయం. ఎకలాజికల్ బ్యాలెన్స్లో మేజర్ రోలు ఎర్త్ తర్వాత ఎయిర్, వాటర్ సోర్స్ ప్రపంచంలో ఎక్కువ ఉన్నది మన సీ ఆక్యుపేషన్, మేజర్ రోల్ సీ వాటర్స్. అందులో ఇప్పటికే అంతరించిపోతున్న జాతులు చాలా వరకు చెప్పడం జరిగింది. జాతులు అంతరించిపోతుంటే సీలో జీవరాశిలో పర్యావరణ సమతుల్యత లోపిస్తుందని అందరూ చెప్తున్నారు. దానికి భాగంగా మన సముద్రాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, సముద్ర నీటిని పరిరక్షించుకోవడం మన పౌరుల బాధ్యతగా గుర్తించి దాన్ని అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావడానికి కృషి చేస్తున్న సంవత్సరాలకి నా హృదయపూర్వక అభినందనలు. ప్రపంచ సముద్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. అసలు ఈ డే ఎందుకు జరుపుకుంటున్నాం అన్నప్పుడు సముద్రాల యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి మనకి. ఈ వాతావరణంలో ఉండే ఆక్సిజన్లో మనం చాలామంది ఏమనుకుంటామంటే అరణ్యాన్ని చూసుకుని ఆక్సిజన్ అనుకుంటాం. కానీ 170% ఆక్సిజన్ సముద్రాల్లో ఉండే ఆల్గే నుంచి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, సముద్రాల్లో ప్రస్తుతం ఆక్సిజన్ పర్సంటేజ్ 7 నుంచి 8 మిల్లీగ్రాములు ఉంది ప్రతి 1000 లీటర్కి. ఇది కానీ ఇంకొక 1 మిల్లీగ్రామ్ నుంచి 2 మిల్లీగ్రామ్స్ తగ్గితే సముద్ర చరాల్లో ఉండే జీవుల్లో 150% పైగా జీవులు అంతరించిపోతాయి. అంచేత దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆక్సిజన్ కావాలి. ప్రజల యొక్క ఆహార అవసరాల్లో సుమారు 25 to 30% సముద్రాలే ఇస్తున్నాయి. అంచేత దీన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈరోజు ఇటువంటి సంస్థల ద్వారా రేడియో అలా కానీ మన డిగ్రీ కాలేజ్ రామచంద్రపురం నుంచి సంయుక్తంగా కార్యక్రమం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా చేసాం. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిఎంహెచ్ఓ గారికి, ఇతర పెద్దలకు నాకు శుభాకాంక్షలు. ఇక్కడ నేను ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క కాకినాడ చాప్టర్కి సభ్యుడిగా ఉన్నాను. ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామచంద్రపురం, పిఆర్ గవర్నమెంట్ కళాశాల కాకినాడ వారి యొక్క ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విభాగాల యొక్క అధిపతుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు సుమారు ఒక 40 మంది విద్యార్థులు వచ్చి బీచ్ క్లీనింగ్ యాక్టివిటీని మనం చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ పరిశీలిస్తున్నప్పుడు మరి చాలా మార్పు ఉంది. దీన్ని మనం ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్ళి మన సమిష్టిగా కృషి చేయాలి. మరి దాన్ని పూర్తిగా యువ చైతన్యం ముందు రావాలి, యువత ముందు రావాలి, అన్ని సంస్థలు కలవాలి. ఆ విధంగా చేస్తాను ఆశిస్తూ అందరికీ నమస్కారం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సముద్రాల దగ్గర వ్యర్థాలు కలవకుండా మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ వేస్ట్ పేపర్లు, వేస్ట్ ప్లాస్టిక్ని సముద్రం దగ్గర ఉండకుండా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. 8వ తేదీ ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా రేడియో అలా ఇతర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సముద్రం దగ్గర క్లీనింగ్ చేసేటటువంటి అవేర్నెస్ పెంచేటటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు మొత్తము ఈ యొక్క భూగ్రహం మీద ఎక్కువ శాతం ఆక్రమించి ఉన్నటువంటి సముద్రాలని మనం సక్రమంగా వినియోగించుకోకపోతే, వాటిని చక్కగా పర్యావరణ విధంగా గనక మనం ఉంచుకోకపోతే మనం చాలా నష్టపోతాం. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. అధిక జనాభా కారణం వలన, అవగాహన లోపం వలన
మనము వీటిని సరిగా సంరక్షించుకోలేకపోతున్నాం. అందుకని ప్రజాహితమైనటువంటి ఆలోచన చేసే అన్ని సంస్థలు కూడా మరి ప్రజల్లో దీని పట్ల అవగాహన పెంచడం చాలా అవసరం. ఇటువంటి కార్యక్రమాలను మనం నిర్వహించడం ద్వారా ఈ యొక్క సముద్ర ప్రాంతాలని, తీర ప్రాంతాలని మనం రక్షణ చేసుకుని మన ఆరోగ్యానికి, మన భవిష్యత్తుకి దాని అవసరాన్ని తెలియచేయడం చాలా ముదావహమైనటువంటి విషయం. ఈ యొక్క సంస్థలు ఏదైతే నిర్వహిస్తా ఉన్నారో వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈనాడు మార్గదర్శి ఉషా కిరణ్, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి దేశానికి, రాష్ట్రానికి తీరని లోటని ఉమ్మడి రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు డాక్టర్ గోరకపూడి చిన్నయ్య దొర సామర్లకోటలోని ఆయన నివాసం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నయ్య దొర మాట్లాడుతూ మీడియా వ్యాపార రంగాల ద్వారా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను ఆయన కొనియాడారు. ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చిన ఈనాడు అంటే భారతదేశంలో గుర్తింపు తీసుకొచ్చేసిన వ్యక్తి. అలాగే ఆయన ఏ వ్యాపారం చేసినా, ఏ బిజినెస్ ఎన్ని స్టార్ట్ చేసినా అన్నీ కూడా ఏది ఫెయిల్ అవ్వలేదు. అది సిట్ఫండ్ కంపెనీ అవ్వచ్చు, అలా సినిమాలు అవ్వచ్చు. ఆయన చేసిన సినిమాల్లో కూడా ఎంతో ఆదర్శంగా ఉంటాయి. అలాగే చాలామందికి ఆయన గురించి తక్కువ అనుకుంటాం. ఆయన ఏదైనా విపత్తులు కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక ఏదైనా విపత్తులు, తుఫాన్లు కానీ, వరద కానీ ఏవైనా నష్టం వచ్చినా ముందు స్పందించే వ్యక్తి ఆయన. వెంటనే ఆయన పేపర్కి ఒక పేజీ కేటాయిస్తాడు. అదే పేజీ ఎవరైనా యాడ్లు ఇస్తే కొన్ని లక్షల రూపాయలు వస్తాయి, కానీ ఆ పేజీని కేటాయించి డొనేషన్ కలెక్ట్ చేసి ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అలాంటి వ్యక్తి ఎంతో మాటలో చెప్పలేము మనం. ఆయన ప్రజలు ఆయన్ని రాజకీయాలు సమస్యలు మొత్తం వేరే. ఆయన ఎన్నో ఒడుగులు తట్టుకున్నాడు. ఆయన చాలామంది చాలా రకాల ఇబ్బంది పెట్టినప్పటికి కూడా ఆయన వయసుకి ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పేపర్లు వచ్చినాయి. ఎన్నో ఈయనకంటే ముందు ఆంధ్రపత్రిక కానీ ఇంకా చాలా పేపర్లు ఏవైనా కానీ ఈనాడు స్టార్ట్ చేసి ఆయన దీన్ని భారతదేశం చెయ్యి ఎంతో గుర్తింపు చేసినాడు. ఆయన ఎంతో గుర్తింపు చేసినాడే అమిత్ షా గారు మనం వచ్చి కలిశారు, మోదీ గారు కలిశారు. పద్మ విభూషణ్ అవార్డు ఒక పేపర్ అధినేతకి, సినిమా నిర్మాతకి పద్మ విభూషణ్ అవార్డు తెచ్చుకోగంత అద్భుతమైన మనిషి ఆయన. అలాగే 3 డాక్టరేట్లు ఇస్తున్నారు. ఎన్నో ఎవరితోటి ఏ విధంగా విరోధం లేకుండా ఈయన మంచి మనిషిగా మంచి పేరు తెచ్చుకున్నారు. దురదృష్టం ఆయన భూమిలో ఆయన తనయుడు మరణించడం ఆయన దురదృష్టం. కానీ ఆయన చేసిన సంవత్సరాన్ని అభివృద్ధి సంస్థలు అంటే ఆసియాలోకే అతి పెద్ద స్టూడియో కట్టిన ఏకైక వ్యక్తి రామోజీ గారు. ఆలోచన ఆయన రావడం, దాన్ని హైదరాబాద్లో స్టార్ట్ చేయడం. ఆ స్టూడియో అంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు కూడా వచ్చి అక్కడ షూట్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇది మనం చాలా గర్వించదగ్గ. అలాంటి వ్యక్తి ఇలాగా మరణించడం అనేది చాలా దురదృష్ట విషయం. ఇంకా దానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఇలాంటి వ్యక్తి ఇంత కష్టపడి పనిచేసి ఎన్ని సంవత్సరాలు అభివృద్ధి చేసే వ్యక్తులు చాలా తక్కువ మందారు. అందులో రామోజీ ఒకరు. రామోజీ గారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అలా కుటుంబ సభ్యులందరికీ సానుభూతి తెలియజేస్తూ, ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది పుట్టాలని అందరూ కూడా అలా ఉండాలని కోరుకుంటాను. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రంలో ప్రతి చోట విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నుండి చదలవాడ తిరుపతి శృంగార వల్లభస్వామి ఆలయానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూర్యబాబురాజు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. కూటమి అధికారంలోకి వస్తే ఆలయానికి పాదయాత్రగా వస్తామని కార్యకర్తలు మొక్కుకోవడంతో ఈ రోజు పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు పాదయాత్రగా తిరుపతి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కూటమి నాయకులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాజప్ప గారు ఎలక్షన్స్ లో గెలిస్తే
మన పెద్దాపురం నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి పాదయాత్ర చేసి వస్తామని చెప్పేసి మొక్కుకోవడం వలన మరి మేమందరం కూడా వాళ్ళతో పాటు మేము కూడా పాదయాత్ర చేసి స్వామివారిని వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజప్ప గారు మరి గెలడంలో ఒక 2 విశేషాలు ఉన్నాయి. పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో మరి ఎప్పుడూ లేని విధంగా హ్యాట్రిక్ సాధించడం రాజప్ప గారి మొదటి విజయం అయితే, రెండో విజయం గతంలో 83లో బొలుసు రామారావు గారికి 29,500 హైయెస్ట్ మెజార్టీ రావడం జరిగింది. ఆ రికార్డుని ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా బ్రేక్ చేయలేదు. ఇప్పుడు రాజప్ప గారు 41,000 మెజార్టీతో గెలిచి ఆ రికార్డుని కూడా బ్రేక్ చేయడం మరి మా పెద్దాపురం నియోజకవర్గ కార్యకర్తలకి నాయకులకి కూడా ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ముఖ్యంగా మరి ఈ రాష్ట్రంలో ఈ రోజున మరి జరిగిన ఎలక్షన్స్ దాని రిజల్ట్ పరిణామం చూసినట్లయితే ఈ ఎలక్షన్ భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించిందని చెప్పేసి చెప్పొచ్చని చెప్పేసి మీ అందరు కూడా మనవి చేస్తున్నాం. ఏంటంటే ఈ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కూటమిగా కాదు, వైఎస్ఆర్ పార్టీకి కూటమిగా కాదు. ఈ ఎలక్షన్ ప్రత్యేకంగా ఏ విధంగా జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనానికి జరిగిన ఎలక్షన్. జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇంటికి పంపించాలన్న ఉద్దేశం కంకణం కట్టుకున్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విజయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అదేవిధంగా వారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి ఈ రోజున పాదయాత్రలో మరి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొని ఈ పాదయాత్రని మరి స్వామివారి దర్శనాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా మీడియా మిత్రులు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు సంపూర్ణ న్యాయం చేసే దిశగా ఎన్నికైన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి, కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ పనిచేయాలని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక డి కన్వెన్షన్ హాల్లో కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, పార్టీ విజయం సాధించాలనే ఆశయంతో పనిచేసిన కార్యకర్తలు ఓటమి కారణంగా నిరాశపడవద్దని ధైర్యం చెప్పారు. కార్యకర్తల కష్టసుఖాల్లో యథావిధిగా తన సహాయ సహకారాలు అన్ని వేళలా ఉంటాయని, కార్యకర్తలు నాయకుల కొరకు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని అన్నారు. గెలిచిన నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వాటిలో భాగంగానే తాము పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల గృహ నిర్మాణాలకు కృషి చేయాలని, అలాగే మత్స్యకారుల నష్టపరిహారం కోసం ఓఎన్జీసీ సంస్థపై పోరాటం సాగించేందుకు అవసరమైతే తాను కూడా ఎమ్మెల్యే కొండబాబుకు సహకరిస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సమక్షంలో జరుగుతున్న దాడులు దురదృష్టకరమని, అయితే కాకినాడ నియోజకవర్గంలో మాత్రం ఇటువంటి దాడులు జరగవని, ఆ సంస్కృతి ఇక్కడ ఎప్పుడూ లేదన్నారు. తాను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా ఇటువంటి కక్ష సాధింపులు చేపట్టలేదని, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా దాడులు జరగలేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు, వైకాపా పార్టీ నాయకులు సుంకర విద్యాసాగర్, రాగిరెడ్డి సుబ్బారావు, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జ్లు తదితరులు పాల్గొన్నారు. 11,000 స్టార్ట్ చేశాం. అది పూర్తి చేయడానికి పూర్తి కృతజ్ఞత ఉండాలని, అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తానో పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వాలని, అమ్మఒడి మన ప్రభుత్వం వచ్చుంటే జూన్ జూలైలో అమ్మఒడి పడాలి. సో ఈ అమ్మఒడి అందరికి ఇస్తానన్నారు కాబట్టి అమ్మఒడి పడేలాగా కృషి చేయాలని, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తానన్నారు అది కూడా ఇవ్వాలని. సో ఇలాగ ఏదైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ హామీలోని ముఖ్యమైన హామీలు 2 ఉన్నాయి మన కాకినాడపట్నం సంబంధించి. 30,000 ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా ఓఎన్జీసీ సమస్య. ఎందుకంటే ఓఎన్జీసీ సమస్య అనేది చాలా మత్స్యకార ప్రాంతాల్లో, కుటుంబాలు ఉన్న ప్రాంతాల్లో ఓఎన్జీసీ కూడా చాలా ఇంపార్టెంట్ సమస్య. డెఫినెట్గా ఓఎన్జీసీ మీద మనం పోరాడితే దానికి నష్టపరిహారం, మత్స్యకార గ్రామాలకు నష్టపరిహారం తేగలం.
అందులో మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఓఎన్జీసీ పోరాటంలో పూర్తి సహకారం మనం ఇతర నాయకులకి ఇవ్వడానికి మనం అందరం కూడా రెడీగా ఉందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కాకినాడలో ఉన్నటువంటి సమస్యలు పరిశీలించాలి, ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించారని ఈ సందర్భంగా కొండబాబు గారికి తెలియజేసుకుంటూ మనం ఈ తీర్మానాన్ని మనం చేసుకుందామని మీకు అందరికీ వినియోగించుకుంటున్నాం. రాబోయే రోజులు ఉన్నాయి. ఇంకా మనకి ప్రజల యొక్క తీర్పులో, అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో యొక్క అంశాన్ని కనుక ఒక 6 నెలల్లో సంవత్సరం చూద్దాం. చూడని పక్షంలో ఒకవేళ నెరవేరిన పక్షంలో మనం తప్పకుండా ప్రజల పక్షాన్ని ఉంటూ మనం డెఫినెట్గా ప్రజలు న్యాయం చేసే కార్యక్రమాన్ని మనం చేయాలి. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎక్కడికి ఊరిళ్ళే పరిస్థితుల్లో ఒకవేళ వెళ్దాం మా పిల్లలందరికీ 3 రోజులు 4 రోజులు వస్తుంటాను. ఇక్కడే అవైలబిలిటీలు ఉంటాం, మనం అందరం కలుసుకుంటారంటాం. ఎవరు డేలా పడద్దు. మనం గతంలో 2014, 2019 కూడా మనం అపోజిషన్లో ఉన్నాం. తర్వాత ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేలు అయ్యాం. మరలా ఇది నిరంతర ప్రక్రియ, రావడచ్చు గెలవచ్చు. కానీ ప్రజల్లో ఉండే పట్టును మనం పోగొట్టుకోకూడదు. డిఫరెంట్గా ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు నాకున్న అవగాహనలో ఇంత దారుణాతమైన ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు, ఇంత మెజార్టీలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకినాడ ఒకప్పుడు ముద్దా గోపాలకృష్ణకి 51,000 మెజార్టీ వచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు కొత్తగా పార్టీ పెట్టిన సందర్భం, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ వ్యతిరేకత, అంటే ప్రజల్లోనే కనబడిపోయింది ఆ వ్యతిరేకత. అటువంటి వ్యతిరేకతలో 51,000 మెజార్టీతో ఆ రోజు ముద్దా గోపాలకృష్ణ గెలిచారు. తర్వాత కాకినాడకి ఇప్పుడు 56,000తో మనం ఓడిపోయేది హైయెస్ట్ మెజార్టీ. ఇంత వ్యతిరేకత అయితే అందరం రోడ్ల మీద ఉన్నాం, తిరిగాం, ప్రజల్లో ఉన్నాం. ఇంత వ్యతిరేకత ప్రజల్లో ఉందని నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ లేదు. డెఫినెట్గా ఎక్కడ తేడా జరిగింది, ఆధారాలు అయితే మనం మాట్లాడకూడదు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే, అంటే నేను మన 56,000 ఓడిపోయాం, 72,000తో కమలవారు ఓడిపోయారు, 70,000తో కేత్ గారు ఓడిపోయారు. అలాగా చూసుకుంటే 3,45,000 ఓట్లు మెజార్టీ అందరితో కలుపుకొని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కానీ జనసేన. కానీ ఇక్కడ ఎంపీకి వచ్చిన మెజార్టీ, ఎంపీకి ఎవరైతే ఎంపీగా గెలిచి అభ్యర్థి ఉన్నారో ఎంపీకి వచ్చిన మెజార్టీ 2 లక్షలు మాత్రం. అంటే 1,45,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ పడిందని దీని అర్థం. కానీ అంత పడద్దని నేను. పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై శుక్రవారం రాత్రి వన్నెపూడిలో ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలోకి మారిన కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన కారు పూర్తిగా ధ్వంసమైంది. జరిగిన సంఘటనపై మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తనపై దాడి చేసింది నిజమైన జన సైనికులు కాదన్నారు. అత్యంత విలువలతో కూడిన పవన్ కళ్యాణ్ తరపున ఎలక్షన్ చేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అయితే టీడీపీ నుంచి వెళ్లిపోయిన 25 మంది వ్యక్తులు తనపై ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు. జనసేన పార్టీకి ఈ దాడికి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీసాలతో, ఇటుకలతో తన కారుపై దాడికి తెగబడ్డారని, గతంలో సాయిధరం తేజ్ పై కూడా ఇదే తరహాలో దాడి చేశారని గుర్తు చేశారు. వైసీపీ నేతల ప్రోద్బలంతో ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తామేమీ చేతులు కట్టుకు ఉండబోమని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత, పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పని చేసుకున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్లే ఈ దాడి చేశారు మణిపూర్లో. చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం. మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేశాం. మేము
పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పం కదా, ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చాను. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు, ఇటుక బెడ్లు, ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే, వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు. సరే, ఇదంతా కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకుంటున్నాం. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. అంటే నాకు కూడా కార్యకర్తలు కూడా 150 మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సీసం బెంకులు, ఒళ్ళంతా కారులో ఇటుక బెడ్లు, 2-3 గాయాలు, ఇవన్నీ జరిగినాయి. సరే చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరికి బంద చర్యలకు భయపడేది ఏమి ఉండదు. వర్మ ఎప్పుడు కూడా 22 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు. ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది. ఇప్పటి వరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు. చట్టం ఉంది కదా, సెంటర్లోనే ఉంచేస్తా. పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది, రేపు రోడ్డు మీద సెంటర్లో పెట్టేస్తా లాక్ చేసి. కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు వన్నిపూడికి సంబంధించి ఇంకా ఉన్నారు. వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే. అందుకనే పార్టీలోంచి పంపించాం, ఆ పార్టీలో తీసుకున్నారు. అది ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, మనం వద్దని అనడానికి వీల్లేదు. ఇది ఎంపీ గారి గ్రూప్. ఇది ఆయన ఇప్పటి నుంచి కాదు, 8 నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నాడు. జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఎప్పుడు. అయినా మేము అతనికి కూడా సిన్సియర్గా ఓటు అడిగాం. అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. ఏమండి, ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఎవరికి భయపడే మనిషిని కాదు. 22 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని. నేను ఎవరికి భయపడను. నా మీద ఎంతమంది దాడులు చేసినా చేయనండి, చట్టాలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ, నాకు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఆ 2009 బ్యాచ్ కానీ ఎవరికి ఇది సంబంధం. ఈనాడు మార్గదర్శి ఉషా కిరణ్, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి దేశానికి, రాష్ట్రానికి తీరని లోటని కాకినాడ జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు. శనివారం ఉదయం స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో సీనియర్ పాత్రికేయులు స్వాతి ప్రసాద్ అధ్యక్షతన సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ, ఈనాడు సంపాదకులు, మయూరి సంస్థ, అనేక భాషల్లో బ్రాడ్కాస్ట్ మీడియాలు, ఈనాడు, ఈటీవీల ఏర్పాటు, అనేక వాణిజ్య సంస్థలను సృష్టించి కొత్త పుంతలు తొక్కించిన చెరుకూరి రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. పాత్రికేయ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ మీడియాలో కొత్త ఒరవడి సృష్టించి సినీ, సాహితీ, వ్యాపార రంగానికి ఎనలేని సేవలు చేసిన రామోజీరావు మరణం విచారకరమని అన్నారు. ఈనాడు అనే తెలుగు దినపత్రిక ద్వారా తెలుగు భాషకు అమోఘమైన సేవ చేశారని, వాడుక భాషను వినియోగంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన ఘనత రామోజీరావుదేనని అన్నారు. ఈ సంతాప సభ కార్యక్రమంలో పాత్రికేయులు ఈనాడు చిరంజీవి, చంద్రశేఖర్, మంగా వెంకట శివరామకృష్ణ, శివనారాయణ రెడ్డి, దురాని, అంజిబాబు తదితర పాత్రికేయులు పాల్గొన్నారు. యోధుడు, అక్షర యోధుడు రామోజీరావు గారు వెళ్ళిపోవడం బాధాకరం. ఏదైతే ఇక్కడ ఆయన మాకు నేర్పింది. ఈనాడులో నేను జాయిన్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తి, 26 సంవత్సరాలు వచ్చాను. ఈనాడు కూడా ఆగస్టు 10కి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ విజయం కూడా ఆయన కళ్ళకు చూస్తుంటే బాగుండేది అనిపించింది. ఏదైతే ఆయన నిత్యం ఉషోదయంతో సత్యం నిలందించగాక అనేది ఆయన నమ్మకం సూత్రం. అంటే నిజాయితీగా వెళ్ళాలి, క్రమశిక్షణ, పనిలోనే విశ్రాంతి అనే వెళ్ళాలి. అంటే ఆ రెండు, అంటే అది ఈనాడుకే కాదు, ప్రతి జర్నలిస్ట్కి అది ఒక స్ఫూర్తి కావాలి. ఆ వాక్యం ఇలాగ మీ ఎన్నాళ్ళు దశాబ్దాలుగా ఈనాడులో
చేస్తున్నారంటే ఆ స్ఫూర్తితోనే క్రమశిక్షణగా ఇచ్చేశారు. ఆయన దూరం అవడం మాకు చాలా బాధాకరం. ఏంటంటే ఆయన అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తితో భవిష్యత్తులో ముందుకు వెళ్తారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై వన్యపొడిలో దాడి, కారు ధ్వంసం చేసిన దుండగులు. తనపై దాడికి జనసేన పార్టీకి సంబంధం లేదని ఆందోళనకారులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వర్మ. ఈనాడు రామోజీ సంస్థల అధినేత రామోజీరావు మృతికి కాకినాడ జర్నలిస్టులు సంతాపం. పత్రికా రంగానికి, తెలుగు భాషకు రామోజీ చేసిన సేవలను కొనియాడుతూ ఘన నివాళి. కాకినాడలో ఘనంగా ప్రపంచ సముద్ర దినోత్సవం. రామచంద్రాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రేడియో అలా 90.8 FM మలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీచ్ పరిశుభ్రత. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.